మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు శివ సంబంధిత ఒక కథ విందాం. అది దక్షిణ భారతదేశం, పాండ్యరాజులు పరిపాలిస్తున్నటువంటి రోజులు. మదురైలో మీనాక్షిదేవితో సుందరేశ్వరుడు అనే రూపంలో కొలువై ఉన్నాడు మహాశివుడు. ఆ ఊరిలోనే వంది అనే ముసల భక్తురాలు ఒక ఆమె ఉంది. ఆమె చాలా పేదది. అయినా ఎవరి మీద ఆధారపడకుండా, అలాగని యాచన చెయ్యకుండా తన పొట్టని తానే పోసుకోవడానికి మార్గం ఏమి ఆలోచించిందో చూడండి. అది కూడా భక్తికి సంబంధించినదే. మదురైలోనే ఆ మీనాక్షమ్మ గుడి దగ్గరే ప్రసాదాన్ని వండి భక్తులకు అమ్మి దానితో వచ్చిన డబ్బుతో తన బ్రతుకును వెళ్ళదీసుకునేది. ఇలా జరుగుతోంది. సరే, ఒకసారి మదురైలో ఉన్నటువంటి వైగై అనే నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ వరద దెబ్బకి మదురై నగరం మొత్తం మునిగిపోయింది. ఏది ఊరో ఏది నదో తెలియకుండా అయిపోయింది. ప్రజలంతా వెళ్ళి రాజుతో మొరపెట్టుకున్నారు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. నదికి అడ్డుకట్ట కడదామా అంటే అదేం చిన్నది కాదు, ఏళ్ల తరబడి చేయాల్సినటువంటి పని. సరే, ఈ లోపల మళ్ళీ వరద వచ్చేస్తే మొత్తం రాజ్యమే పోతుంది. సరే అని అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది రాజుగారికి. వెంటనే ఏమన్నాడంటే, పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఒక అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పలుగు పారా పట్టుకొని ఈ పనిలో పాల్గొనాలి. ఎవరింటి దగ్గర, ఎవరిళ్ళ దగ్గర వాళ్ళే ఈ పని చేయాలి. ఒకవేళ వాళ్ళు అలా చేయలేకపోతే కూలిని పెట్టి చేయించాలి, కానీ పని మానకూడదు అని ఆదేశించారు రాజుగారు. రాజుగారికి ఆదేశించేశారు. సరే, ఇక అందరూ ఎవరికి వారు తమ తమ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి తీరంలో ఆ పనులు మొదలుపెట్టారు. ఒక్క భక్తురాలు ముసలామె వంది తప్ప. మరి వంది ఎలా చేయగలదు? ముసల్ది, పైగా ఆరోగ్యం అంతంత మాత్రమే. పోని కూలిని ఇచ్చి చేయిద్దామా అంటే అంత స్తోమత కూడా లేదు. అప్పుడు మహాశివుడు సుందరేశ్వరుడు చెంత నిలిచి, గండం గట్టెక్కించు నాయన, ఎలాగైనా ప్రజల్ని కాపాడు అంది. శుభశకునం ఏమీ కనపడకపోతే ఇలా ప్రార్థిస్తోంది సుందరేశ్వరుణ్ణి. చాలదా నా భక్తి, సుందరేశ్వర, శివ, పరమశివ, చాలదా నా భక్తి, శరణాగతి వేడ, దాసాను దాసుగా తనర నిమ్ము. చాలదా నా శక్తి, చాలదా నా శక్తి, శైలమెక్కి నుతింప, తను మనోదార్జతల్ తవుల నిమ్ము. చాలదా నా విద్య, చాలదా నా విద్య, శాస్త్రోక్త విధులేచ్చ, చేతనైనటుల అర్చింపనిమ్ము. చాలదా నా స్ఫూర్తి, చాలదా నా స్ఫూర్తి, సద్విధుల్ జరిపించ, విజ్ఞత విధిగతుల్ విరియనిమ్ము. చాలదా నా భక్తి, చాలదా నా శక్తి, చాలదా నా విద్య, చాలదా నా స్ఫూర్తి, చాలదా నా భక్తి. ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనసు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని అలా శివనామ స్మరణ చేస్తూ ఉండిపోయింది. అప్పుడు అంతలో ఒక కేక వినిపించింది. ఎవరికైనా సాయం కావాలా? కళ్ళు తెరిచి చూసింది ముసలామె. ఎదురుగుండా అందమైన ఒక యువకుడు తట్టా పారా పట్టుకుని అలా వెళ్తున్నాడు ఆమె ఎదురుగుండా. వెంటనే అంది, బాబు
నీకు పుణ్యం ఉంటుంది, నాకు కాస్త సాయం చేసి పెట్టు, నాకు ఈ పని చెయ్యి అని అంటుంది. సాయం చేయడానికి నేను సిద్ధమే, కానీ నాకు బదులుగా నువ్వు ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా, ఊరికే నేను ఎలా చేయను అని అంటాడు ఆ యువకుడు. సర్లే, నాకే గతి లేక నేను ఏడుస్తున్నాను, నా దగ్గర దమ్మిడి లేదు, ఇదిగో కావాలంటే ఈ ప్రసాదం ఉంది, కావాలంటే ఇది తిని వెళ్ళి నాకు ఆ సాయం చేసి పెట్టు అంటుంది ముసలామె. సరేలే, ఏదో ముసల్దానివి బతిమాలుతున్నావు, ఈ ప్రసాదంతో తిని కడుపు నింపుకొని ఆ కష్టమంతా నీకోసం చేస్తానులే అని అక్కడికి వెళ్ళి ఆ ముసలామె తరపున కూలీగా తన పేరు రాయించుకొని ఆ నదికి అడ్డుకట్ట పనిలో నిమగ్నమవుతాడు. ఇంతకీ ఈ యువకుడు ఎవరో గ్రహించారు కదా? అవును, ఆ యువకుడు ఎవరో కాదండి, సాక్షాత్తు సుందరేశ్వరుడే, పరమశివుడే అలా ఒక కూలీ రూపంలో వచ్చాడు, భక్తురాలి యొక్క ప్రార్థనకు కరిగిపోయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఆ ముసలామె ఎంత దిగజారిపోయినా శారీరకంగా మానసికంగా కృంగిపోకుండా పరమభక్తితో శివుని ప్రార్థిస్తోంది. ఆ భక్తికి కరుగుతాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. సరే, కథలోకి వెళ్దాం. శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్టడం ఒక పనే, ఇట్టే చేసేయగలడు. కానీ తన భక్తురాలతో కాసేపు గడపాలనుకున్నాడు. అందుకే ఆడుతూ పాడుతూ మెల్లగా పనిచేయడం మొదలుపెట్టాడు. పాడుకుంటున్నాడు, ఆడుతున్నాడు, ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇలా రకరకాలుగా ఏదేదో పాడుకుంటూ అలా పనిచేస్తూ మళ్ళీ కాసేపు ఓ గంట నిద్రపోవడం, మళ్ళీ లేచి ఒక గంట పని చేయడం, మళ్ళీ పడుకోవడం. ఇలా చేస్తుంటే అధికారులంతా చూసి ఏమిటి తను ప్రవర్తన వింతగా ఉంది, ఎందుకైనా మంచిది, రాజుగారు మళ్ళీ పని సరిగ్గా జరగలేదని మన్ని తిడతారని అతన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ముందు నిలబెట్టి, ఏమండి ఇలా చేస్తున్నారండి అని అంటాడు. అప్పుడు రాజు అంటాడు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు, ఇది క్షమార్హం కాదు, కొరడా తగిలితే కానీ నీ నిద్ర మొత్తం వదలదు అని దెబ్బలు కొట్టమన్నాడు సైనికుడిని. సైనికుడు కొరడా తీసి ఆ శివుణ్ణి అంటే ఆ యువకుడిని కొట్టాడు. కొట్టేటప్పటికి అంతే, అలా కొరడా దెబ్బ పడిందో లేదో ఇక్కడ రాజుగారి కళ్ళు బైర్లు కమ్మిపోయాయి. ఒంటి మీద కొరడా దెబ్బ కొట్టినట్టు వాత రాజుగారి ఒంటి మీద కనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు రాజు ఒక్కసారి, ఏమైంది అని. చూస్తే ఆ యువకుడు లేడు. రాజు కూడా పరమ భక్తుడే కాబట్టి, అందున శివభక్తుడే కాబట్టి అర్థం చేసుకున్నాడు, ఓహో శివుడే కూలీగా వచ్చి ఆ ముసలిదాని కోసం పని చేసి పెట్టి వెళ్ళాడా, ఈమె మామూలు వృద్ధురాలు కాదు, మహాభక్తురాలు, ఈమె ధన్యురాలు. అదే మాట ఆమెతో చెబుతూ, అమ్మా నీవెవరెవో కానీ మహాభక్తురాలవు, నీకోసం సాక్షాత్తు శివుడే వచ్చి ఈ అడ్డుకట్ట వేయడానికి పూనుకున్నాడు అంటే నిజంగా మన జన్మలు ధన్యమయ్యాయి, నీ వల్ల మా జన్మ ధన్యమైంది అన్నాడు. శివ కటాక్షం ఉంటే ఇలా జరుగుతుంది, ప్రజల్ని అలా కాపాడతాడు శివుడు. ఇది ఈనాటి కథ. ఇలాంటి పరమానందాన్ని కలిగించేటువంటి మరొక కథతో మీ ముందుకు వస్తుంది మన దేవాలయం ఛానల్. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. సర్వం ఈశ్వరార్పణం.